రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు పక్కనే ఉన్న బైపాస్ రోడ్ నుంచి వెళ్లటం మనకు అలవాటే. అలాగే మనకు ప్రాణాధారమైన గుండె విషయంలోనూ మనకు ఒక్కోసారి బైపాస్ అవసరం అవుతూ ఉంటుంది. గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే ప్రధానమైన రక్తనాళాల్లో ఏవైనా అవరోధాలు అడ్డుగా ఉన్నప్పుడు, రక్తనాళాలు సన్నబడినప్పుడు వేరే రక్తనాళాలను ఉపయోగించి రక్త సరఫరాను పునరుద్ధరించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు పూడికలు తక్కువ మోతాదులో ఉంటే స్టంట్ వేయడం ద్వారా వాటిని తొలగించవచ్చు. అయితే పూడికలు రక్తనాళాన్ని పూర్తిగా కప్పేసినప్పుడు స్టెంట్లతో ఫలితం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో వేరే చోట నుంచి రక్తనాళాల్ని సేకరించి బైపాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బైపాస్ సర్జరీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన గుండె పిడికిలి సైజులో ఉండే చిన్ని కండరాల సంచి. లబ్ డబ్ అని స్పందిస్తూ శరీరంలోని అణువణువుకు రక్తం ద్వారా ప్రాణవాయువును అందించే అతి కీలకమైన మన గుండెకు ఇవాళ రక్తనాళాల్లో బ్లాకులనేవి పిడుగుపాటులా పరిణమిస్తూ చివరికి గుండెపోటుని తెచ్చిపెడుతున్నాయి. గుండె రక్తనాళాలు పాక్షికంగా పూడుకుపోయినప్పుడు యాంజియోప్లాస్టీ సాయంతో స్టెంట్లను అమర్చి అవరోధాలని తొలగించి తిరిగి రక్త ప్రసరణను పునరుద్ధరిస్తారు. అయితే ఒక్కోసారి గుండె రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ మొత్తంలో పేరుకుపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు స్టెంట్ వేయటం వీలు పడదు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో పూర్తిగా పూడుకుపోయిన భాగాన్ని బైపాస్ చేస్తూ వేరే మార్గంలో రక్త సరఫరాను పునరుద్ధరిస్తూ ఉంటారు. ఈ ప్రక్రియనే డాక్టర్లు కరోనరీ ఆర్టరీ బైపాస్ అని, వాడుకలో బైపాస్ సర్జరీగా పిలుస్తారు. బేసికలీ హార్ట్ తాలూకా 3 రక్తనాళాలు బ్లడ్ సప్లై ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమో లెఫ్ట్ మెయిన్ 2 బ్రాంచ్లుగా డివైడ్ అయ్యి లెఫ్ట్ యాంటర్ డిసెండింగ్ లెఫ్ట్ సర్కంప్లెక్స్ ఆర్టరీ అంటారు. రైట్ సైడ్ ఏమో రైట్ కార్నరీ ఆర్టరీ అంటారు అన్నమాట. ఎప్పుడైతే ఈ రక్తనాళాలు బ్లాక్స్ ఏదైనా కారణం మూలాన కొవ్వు చేరి బ్లాక్స్ అయి ఉంటాయి అంటే యూజువల్లీ ట్రీట్మెంట్ అనేది 3 రకాల ట్రీట్మెంట్ ఉంటుంది. మెడిసిన్స్ కానీ, స్టెంటింగ్ కానీ, సర్జరీ అనగా సిఏబిజి కార్నరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ అంటారన్నమాట. ఎప్పుడైతే మనకు 3 రక్తనాళాలు బ్లాక్స్ ఉండి యూజువల్లీ పేషెంట్ డయాబెటీస్ కారణంగా యూజువల్లీ ఉంటుంది అంటే, మరియు లెఫ్ట్ వెంట్రుకులర్ డిస్ఫంక్షన్ అంటారు, హార్ట్ తాలూకా పంపింగ్ యాక్షన్ తక్కువగా ఉంటుంది అంటే ఈ కార్నరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ అనేది యూజువల్లీ ఇండికేషన్ అవుతుందన్నమాట. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధానమైన 3 రక్తనాళాలు అడ్డంకులతో పూర్తిగా పూడుకుపోయినప్పుడు గుండెకు రక్త సరఫరా సరిగా జరగదు. ఇలాంటప్పుడు కొద్దిపాటి పని చేసినా, ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్నా చివరికి విశ్రాంతి సమయాల్లోనూ గుండె నొప్పి, ఆయాసం వచ్చేస్తూ ఉంటాయి. మందులు వాడుతున్నా పెద్దగా ఉపయోగం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో బైపాస్ సర్జరీ చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. బైపాస్ సర్జరీలో భాగంగా రక్తనాళంలో పూడుకుపోయిన భాగాన్ని వదిలేసి ఆరోగ్యంగా ఉన్న చోట రక్తనాళానికి వేరే రక్తనాళంతో అతుకుపెట్టి గుండెకు తిరిగి రక్త సరఫరాను పునరుద్ధరిస్తారు. బైపాస్ ప్రక్రియ కోసం సాధారణంగా రొమ్ము మీద నుంచి కానీ, కాలు నుంచి రక్తనాళాలను సేకరించి కానీ వాడుతూ ఉంటారు. ఈ మొత్తం ప్రక్రియను కరోనరీ బైపాస్ ఆపరేషన్ అని పిలుస్తారు. కార్నరీ ఆర్టరీ ఎప్పుడైతే బ్లాక్స్ ఉంటాయో దానికి 2 రకాలుగా ట్రీట్మెంట్గా మనం ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం జరుగుతుంది. ఒకటేమో మిడ్ లైన్లోని బెస్ట్ బోన్ అంటే స్టెర్నల్ బోన్ కట్ చేసేసి దానికి మిడ్ లైన్ స్టెర్నోటోమీ అని చేసి చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్త విధానాలుగా ఏదైతే ఉందో అదేమో లెఫ్ట్ యాంటీరియర్ థొరకోటోమీ అంటే లెఫ్ట్ సైడ్లోని ఏదైతే చెస్ట్ వాల్ ఉందో బోన్ కట్ చేయకుండాను మసల్స్ స్ప్లిట్ చేసేసి దానికి మినిమల్లీ యాక్సెస్ సర్జరీ అంటారు. దాంతో ఏంటంటే చిన్న ఇన్సిజన్తోని మనం సేమ్ ఆపరేషనే, సేమ్ సిఏబిజి ఎలాగైతే మనం మిడ్ లైన్ స్టెర్నోటోమీ ద్వారా బైపాస్ సర్జరీ చేస్తామో, డిజిటల్గా రక్తనాళాలు కుట్టేసి తల్లి రక్తనాళంకి ఎలాగ పెడతామో సేమ్ అలాగే మినిమల్లీ యాక్సెస్ సర్జరీ త్రూ లెఫ్ట్ థొరకోటోమీ కూడా మనం చేయడానికి వీలవుతుంది అన్నమాట. పెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఐసీయూ స్టే కూడాను తక్కువగా ఉంటుంది.
ప్లస్ ఏంటంటే డిశ్చార్జ్ కూడాను యూజువల్లీ మీడియన్ స్టెర్నాటోమీ అయితే యూజువల్లీ డిశ్చార్జ్ 5 to 7 డేస్లో చేసేది. మినిమల్ యాక్సెస్ సర్జరీ ఏదైతే లెఫ్ట్ యాంటర్ థొరకోటమీ నుండి చేయడమో యూజువల్లీ 3 to 4 డేస్లో మనం డిశ్చార్జ్ చేసేసి బేసికలీ పెయిన్ తక్కువ మూలాన ఇది అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. బైపాస్ సర్జరీ ఒక మేజర్ ఆపరేషన్. ఈ ఆపరేషన్కు కనీసం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఈ ఆపరేషన్ చేసే సమయంలో ఆపరేషన్ చేసే వ్యక్తికి జనరల్ ఎనస్థీషియా ఇస్తారు. ఈ బైపాస్ సర్జరీ చేసే సమయంలో గుండెను స్తంభింపచేయటం అంటే కొట్టుకోవటం ఆపివేస్తారు. అయితే ఈ సమయంలో పంప్ ఆక్సిజనేటర్ ద్వారా రక్త ప్రసరణ జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే గుండె ఊపిరితిత్తుల పని ఈ యంత్రం చేస్తుందన్నమాట. తర్వాత కాలి నుంచి లేదా ఛాతీ నుంచి రక్తనాళాన్ని తీసి దీని ఒక చివరను ప్రధాన రక్తనాళం అయోర్టాకు, మరొక చివరను పూడుకుపోయిన రక్తనాళానికి అతికిస్తారు. ఆ తర్వాత యథావిధిగా గుండె కొట్టుకునేట్లు చేస్తారు. ఇటీవలి కాలంలో హార్ట్ లంగ్ మిషన్ అవసరం లేకుండానే బీటింగ్ హార్ట్ అంటే గుండె పనిచేస్తూ ఉండగానే బైపాస్ సర్జరీని చేస్తున్నారు. ఆపరేషన్ ఎప్పుడైతే అయిన తర్వాత అంతా స్టేబుల్ అయిన తర్వాత పేషెంట్ ఎంత త్వరగా వాకింగ్ చేసుకోవడం, అతని తాలూకా రొటీన్ యాక్టివిటీ ఏది చేసుకుంటారో అన్నీ చేసుకోవడం మూలాన అతనికి వాకింగ్ ఇవన్నీ చేసిన తర్వాత పెయిన్ అనేది మూమెంట్స్ వల్ల పెయిన్ అనేది తగ్గుతుంది. ప్లస్ నార్మల్ డయాబెటిక్ యూజువల్లీ పేషెంట్స్ ఎవరు ఉంటారో డయాబెటిక్ కంట్రోల్ కూడా అవుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే అందరూ ఆపరేషన్ అయిన తర్వాత పెద్ద ఆపరేషన్ అయింది కదా, దీనికి నీళ్ళు తగిలితే ఇన్ఫెక్షన్ అయిపోతుంది, వాటర్ తగిలితే ఇన్ఫెక్షన్ అయిపోతుందని స్నానం అంతా చేయటం స్టాప్ చేసేస్తారు. అది కరెక్ట్ కాదన్నమాట. ప్రతి ఒక్క పేషెంటు డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళాక శుభ్రంగా నార్మల్ ఏ సోపు అయితే ఆ సోపు వాడుకొని ఉండు మీద శుభ్రంగా సోప్ అంతా అప్లై చేసుకొని స్నానం చేస్తే మంచిది మాట. ఎక్కడైతే స్టర్నల్ ఉండి ఇన్ఫెక్షన్ అవునివ్వండి, కాలు నుండి రక్తనాళాలు తీసిన జాగ్రత్తలు కూడాను సేమ్ అలాగే కాలు రక్తనాళం తాలూకా గాయం కూడాను శుభ్రంగా సోప్ రాసుకొని స్నానం చేస్తే మంచిది మాట. దానివల్ల ఇన్ఫెక్షన్ తక్కువగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనము ఎక్కడైనా ఉండులోని నీరు కానీ పస్ కానీ వస్తే దానికి మనం డ్రెస్సింగ్ చేసుకొని క్లీన్ చేసుకొని డ్రెస్సింగ్ చేసుకొని డాక్టర్ కలవడం మంచిది. బైపాస్ సర్జరీ తర్వాత గుండెకు రక్త సరఫరా సాఫీగా జరుగుతూ ఉండటంతో ఛాతీ నొప్పి, గుండెపోటు ముప్పు బాగా తగ్గుతుంది. అయితే బైపాస్ సర్జరీ తర్వాత కూడా గుండె ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారంలో కొవ్వు పదార్థాలని బాగా తగ్గించాలి. తరచూ లిపిడ్ ప్రొఫైల్ పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. పొగ, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. షుగర్, బీపీ జబ్బులు ఉంటే వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. మానసికపరమైన ఒత్తిడిని, ఆందోళనల్ని తగ్గించుకోవాలి. ప్రతిరోజు కాసేపైనా నడవటాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు మన గుండెను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి.